వాడే అనుకుంటా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. Hi, hello, namaste and welcome to another video. Finally, Rajat Patidar's era has started with a bang. IPL 2025 season opener ఒక క్రేజీ రన్ చేస్తూ మొదలైంది. ఇది కదా ఐపీఎల్ అంటే, ఇది కదా ఎంటర్టైన్మెంట్ అంటే అనే విధంగా ఒక అద్భుతమైన గెలుపుతో కేకేఆర్ని ఈడెన్ గార్డెన్స్లో చిత్తు చేసింది. పాస్ట్ 2 సీజన్స్లో ఆర్సీబీ హ్యాస్ లాస్ట్ ఆల్ 4 games అగేన్స్ట్ కేకేఆర్. ఆ ప్రతీకారం తీర్చుకుంది అండ్ 7 wickets తేడాతో 22 balls మిగిలిండగానే ఒక భారీ విజయాన్ని సాధించింది ఆర్సీబీ. అసలు మ్యాచ్లో ఏం జరిగింది, ఎవరెవరు ఎలా ఆడారు, పిచ్ అండ్ కండిషన్స్ ఎలా ఉండినాయి అన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చింది కేకేఆర్. పిచ్లో ఎక్స్ట్రా బౌన్స్ ఉండింది, దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాడు టాల్ బౌలర్ జాస్ హేజల్వుడ్. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది, బట్ అదే ఓవర్లో క్వింటన్ డికాక్ వికెట్ తీసి ఆర్సీబీకి బ్రేక్ త్రూ అందించాడు. ఓవరాల్ తన స్పెల్లో 16 dot balls వేశాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో. 12 crores తర్వాత అజింక్య రహానే అండ్ సూర్యనారాయణ ఇద్దరు కలిసి అద్భుతంగా ఆడారు అండ్ 103 runs స్కోర్ చేశారు. ఒక టైంలో స్కోర్ 230+ వెళ్ళేలా కనిపించింది, బట్ కృణాల్ పాండ్యా దెబ్బకి 174తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూజువల్లీ మనం ఆర్సీబీ నుంచి ఇలాంటి బౌలింగ్ చూడడం. వాట్ అ గ్రేట్ కమ్బ్యాక్ వాస్. పేస్ ఆఫ్ చేసి వికెట్లు తీశారు, కేకేఆర్ని కట్టడి చేశారు. కృణాల్ పాండ్యా వచ్చి రహానే, వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ని అవుట్ చేసి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కేకేఆర్ బండికి బ్రేక్ లేశాడు. అంక్రిష్ రఘువంశీ అద్భుతంగా ఆడాడు అండ్ స్కోర్ని 200 దాటించడానికి చాలా ట్రై చేశాడు, బట్ ఇంకొక సైడ్ నుంచి హి డిడ్ంట్ గెట్ ఎనీ సపోర్ట్. 14 ఓవర్స్లో దే వర్ ఎట్ 141 for 4, బట్ లాస్ట్ 6 ఓవర్స్లో జస్ట్ 33 runs మాత్రమే వచ్చాయి. గ్రేట్ బౌలింగ్ ఫ్రమ్ ఆర్సీబీ అండ్ గ్రేట్ క్యాప్టెన్సీ ఫ్రమ్ రజత్ పటిదార్. చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు అండ్ సుయాష్ శర్మ వాజ్ గోయింగ్ ఎక్స్పెన్సివ్ ఒక టైంలో. స్టిల్ హీ బిలీవ్డ్ ఇన్ హిమ్ అండ్ తను డేంజరస్ రసెల్ని అవుట్ చేసి కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఓవరాల్ ఆర్సీబీ కలిసికట్టుగా బౌలింగ్ చేసి కేకేఆర్ని 174కి కట్టడి చేశారు. చేజ్ విషయానికి వస్తే 175 runs లక్ష్యంగా చేజింగ్కి వచ్చిన ఆర్సీబీకి ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ లిట్ ద ఫైర్ ఇన్ ద పవర్ ప్లే. పొట్టు కొట్టారు. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్. కేకేఆర్ ఉప్పు తిన్నా అన్న కనికరం కూడా లేకుండా కొట్టాడు. పవర్ ప్లేలో వరుణ్ చక్రవర్తిని ఒకే ఓవర్లో 21 runs కొట్టి తన పవర్ ఏంటో చూపించాడు. కోహ్లీ అండ్ సాల్ట్ కలిసి పవర్ ప్లేలో 80 runs కొట్టారు. అక్కడే ఆల్మోస్ట్ సగం మ్యాచ్ అయిపోయింది. తర్వాత 50 కొట్టి అవుట్ అయిన ఫిల్ సాల్ట్ ప్లేస్ లో మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే నంబర్ 3లో దేవదత్ పడికల్ వచ్చాడు, బట్ హీ కుడెంట్ డూ మచ్. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ 16 balls లో 34 runs కొట్టి ఆర్సీబీ విజయాన్ని ఆల్మోస్ట్ ఖరారు చేశాడు. ఫైనలీ మన చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ దగ్గర నుంచి ఎట్ అనదర్ గ్రేట్ నాక్. కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రేట్ షాట్స్ ఆడాడు ఈరోజు. చాలా స్టైలిష్గా, చాలా క్లాస్ చూపించాడు. 3 sixesతో 36 balls లో 59 runs చేసి అన్బీటెన్గా ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఓవరాల్గా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ అండ్ గ్రేట్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ థాట్స్ ఏంటో కమెంట్ చేయండి అండ్ SRH RR ప్రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్.